సంక్షేమం పేరుతో ఆంధ్రాని శ్రీలంకం చేస్తున్నాడు, వెనుజులా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శిస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ ఎజెండా తను తీసుకుంటే అభివృద్ధి అన్నటువంటి పాయింట్, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అన్న చంద్రబాబు ఫార్ములాని జగన్ తీసుకున్నాడు. ఒకే రోజు రెండు పరిణామాలు. విశాఖ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలంటే, డెవలప్మెంట్ కావాలంటే విశాఖపట్నం నుంచి కావాల్సిందే, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు చేస్తానని ఆయన ప్రకటిస్తే, ఇదివరకు అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటించారు. 40 సంవత్సరాల 4,000 రూపాయల పెన్షన్, ఇప్పుడు జగన్ ఇస్తున్న 3,000 పెన్షన్ తాను అధికారంలోకి వస్తే 4,000 చేస్తానని, బీసీల వివాహానికి 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అది ఒక ఎత్తు అయితే, పెన్షన్ వయసు చంద్రబాబు నాయుడు టైంలో ఇదివరకు 65 ఏళ్ళు ఉంటే జగన్ దాన్ని 60 ఏళ్ళకు కుదిస్తే ఇప్పుడు చంద్రబాబు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని ప్రకటించారు. 50 ఏళ్ల నుండి పెన్షన్ ఇస్తానని, అట్లాగే బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామని, రిజర్వేషన్ కోసం పోరాడతామని ప్రకటించారు. ఇవ్వడం ఈ చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అసెంబ్లీలో పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కోసం పోరాడతామని, 153 బీసీ కులాలకి అన్ని కులాలకి పోస్టులు ఇస్తామని ప్రకటించారు. ఎంతమంది పిల్లలు ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.